హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ ఏజ్ ఛానల్ అండి. ఐ ఆమ్ యువర్ స్వాతి ప్రేరణందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అయినటువంటి వాయిస్ మీద మల్టిపుల్ చాయిస్ బిట్స్ అనేవి చూద్దాం. ఓకేనా? వాయిస్ మీద మీకు ఇప్పుడు నేను చెప్పే బిట్స్ ఎస్పెషల్గా యూజ్ అయ్యేది ఎస్ఐ మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, ప్లస్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అదేవిధంగా డిఎస్సి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను చెప్పేది మీకు 10 క్వశ్చన్స్ చెప్తాను, కానీ 10 క్వశ్చన్స్లో కూడా మాక్సిమం మోడల్స్ అన్ని కూడా కవర్ అయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? అదేవిధంగా ఈ రోజు ఎండింగ్ కల్లా మీకు రిపోర్టెడ్ స్పీచ్ కూడా అప్లోడ్ చేస్తాను. రైట్, చూడండి అందరూ కూడా. ద కేక్ వాజ్ ఈటెన్ బై జాన్ అన్నాను. ద కేక్ వాజ్ ఈటెన్ బై జాన్. సో ఇప్పుడు దానికి మనకి యాక్టివ్ వాయిస్, వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ ఫామ్ అంటున్నారు. ఓకేనా? మీకు నేను చిన్న చిన్న క్లూస్ చెప్తూ వెళ్తాను. మీరు దయచేసి వాటిని బుక్స్లో రాసుకోండి. చిన్న చిన్న క్లూస్ అంటే ఒక 100-50 వచ్చేసేవు. మహా అయితే ఒక 5 అంతే. 5 కంటే ఎక్కువ రావు. మహా అయితే 3 లేదా 5 అంత, అంతకుమించి ఎక్కువ రావు క్లూస్ అనేవి. ఆ క్లూస్ మీ చేతిలో ఉంటే సరిపోతాయి. ఓకేనా? రైట్, చూడండి అందరూ కూడా. ఫస్ట్ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ద కేక్ వాజ్ ఈటెన్ బై జాన్ అన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ వర్ ఏ అవుతుందా లేదా, నేను అవుతుందా లేదా అని చెప్తున్నాను. ఎందుకు కాదో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ కాదు. ఎందుకు కాదు అంటే, ఒకవేళ ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ ఉంటేనే యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ ఉంటేనే యాక్టివ్ వాయిస్ లో V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉండాలి. అంటే అక్కడ బీయింగ్ ఉంటేనే ఇక్కడ V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉండాలి. నేను ప్రాపర్గా రాయడం కుదరట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ప్యాసివ్ వాయిస్ లో మనకి ఇది ప్యాసివ్ వాయిస్ కదా, పీవీ అంటాను. పీవీలో మనకి బీయింగ్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఇక్కడ మనకి బీయింగ్ ఉంటే ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఉంచొద్దు. కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈటింగ్ కదా, ఇది ఈటింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. దీన్ని తీసేద్దాం. నెక్స్ట్, ఇక్కడ వజ్ ఇచ్చినప్పుడు మనం కూడా ప్యాసివ్ వాయిస్ లో రాసినప్పుడు కూడా వజ్దే తీసుకోవాలి. ఓకేనా? వజ్దే తీసుకోవాలి. మనం ఇంకే హెల్పింగ్ వర్బ్ తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ ని కూడా తీసేద్దాం. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా బీన్ రావాలి. ఇక్కడ బీన్ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో వాడు ఇచ్చిన దాంట్లో మనం హ్యాడ్ కూడా రాయకూడదు. అంటే హ్యావ్ అనే కాదు, హ్యాజ్ కావచ్చు లేదా హ్యాడ్ కావచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బీయింగ్ రావాలంటే V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉండాలి. ఆ రెండు జంట అనమాట. రెండు బీయింగ్ వస్తే V1 ప్లస్ సింగ్ ఫామ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటే అక్కడ బీయింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. అలాగే బీన్ ఉంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏదో ఒకటి వస్తుంది. అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వస్తే బీన్ ఖచ్చితంగా వస్తుంది ప్యాసివ్ వాయిస్ లో. ఓకేనా? అవి హింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ వజ్ అంటే పాస్ట్ టెన్స్. మనకి వజ్ అంటే పాస్ట్. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అని పంచపాండవులు 5 ఉంటారు బీ ఫార్మ్స్. అందులో ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెసెంట్. క్వశ్చన్ లో ఇచ్చిన వజ్ అనేది పాస్ట్. మరి క్వశ్చన్ పాస్ట్ లో ఉన్నప్పుడు మనం ఈట్ అని ఎలా రాస్తాం? ఈట్ అంటే అది కూడా ప్రెసెంట్ అవుతుంది. అది ప్రెసెంట్ అవుతుంది. మనం ప్రెసెంట్ రాయకూడదు కదా. ఆన్సర్ కూడా మనకి పాస్ట్ లోనే ఉండాలి. కాబట్టి ఈట్ అనేది తీసేయండి, ఎందుకంటే ఇది ప్రెసెంట్ కాబట్టి. ఇక మిగిలిన ఆన్సర్ ఈజ్ యువర్ ఆన్సర్. జాన్ ఎట్ ద కేక్. ద కేక్ వాజ్ ఈటెన్ బై జాన్. ఓకేనా? అలా మనం ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ని మెయిన్ చేస్తాం కాబట్టి కేక్ ని అక్కడ మెయిన్ చేస్తాం మన ఇచ్చిన క్వశ్చన్ లో. అండ్ ఎవరి చేతైతే పని జరిగిందో వాళ్ళు చివరికి వెళ్ళిపోతారు ప్యాసివ్ వాయిస్ లో. అందుకని బై జాన్ అని చివరి రాస్తాం. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ లో ఇప్పుడు V3 ఉంటుంది కాబట్టి మనం ఈటెన్ అని పెట్టాం క్వశ్చన్ లో. రైట్? జాన్ ఎయిట్ ద కేక్ కి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? పైన ఆన్సర్ అవుతుంది, పైన క్వశ్చన్ అవుతుంది. ద కేక్ వాజ్ ఈటెన్ బై జాన్. సో నేను ఏంటంటే మీకు జస్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ సింపుల్ గా ఎలా చేయాలి, ఉన్న తక్కువ టైంలో మీకు ఈజీగా ఎలా చేయాలని చెప్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ గ్రామర్ పరంగా ఈ టాపిక్ చెప్పాలి అంటే మినిమం 3 hours అన్న పడుతుంది. మీరు ఫుల్ గా గ్రామర్ కోర్స్ అంతా వినాలి అనుకుంటే కనుక యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ కోర్స్ అండి. అండ్ ఆల్ ఇన్ వన్ కోర్స్ అని లాంచ్ చేశాను జస్ట్ 500కే. సో మీరు చక్కగా అందులో జాయిన్ అయ్యి అన్ని గ్రామర్ టాపిక్స్ కూడా ఫుల్ ప్లెజ్డ్ గా నేర్చుకోవచ్చు విత్ షార్ట్ కట్స్ అండ్ విత్ టోటల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూడండి. షీ రైట్స్ ఎ లెటర్. సో ఇక్కడ మనకి రైట్స్ అనే లెటర్, షీ రైట్స్ లెటర్ అనేది యాక్టివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. ప్యాసివ్ వాయిస్ ఇది యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. వాడు ఇచ్చింది యాక్టివ్ వాయిస్ మనకి. మనం ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ మనం అడుగుతున్నాడు. ప్యాసివ్ వాయిస్ ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసి హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే అప్ తెచ్చుకొని హెల్పింగ్ వెర్బ్స్ కూడా రాసుకోవాలి. మరి ఇది V1 కాబట్టి ఇందాక మీకు చెప్పాను బీ ఫార్మ్స్ లో V1 ఏమొస్తాయి? V1 వస్తే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని తీసుకోవాలి. ఆ తర్వాత ప్యాసివ్ వాయిస్ లో వెర్బ్ ఇప్పుడు V3 ఫామ్ లోనే ఉంటుంది. ఆ తర్వాత బై పెట్టి ఫైనల్ గా సబ్జెక్ట్ తో ఎండ్ చేయండి. సో ఈ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ అన్నాడు. ఎ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్, ఇదే కదా. ఎ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ కరెక్ట్ గానే ఉంది. దీన్ని టిక్ చేసుకుందాం. మరి నెక్స్ట్ ఎందుకు కాదో చూద్దాం. ఎ లెటర్ వజ్ అన్నాడు. నేను ఇక్కడ రైట్ అంటే V1 కదా,
was అంటే పాస్ట్ కదా, మరి V1 లో ఉన్నప్పుడు మనం పాస్ట్ లో రాస్తామా? రాయకూడదు. V1 ఉంటే V1 కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. V2 ఉంటే V2 కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. V1 ఉంటే ఇలా ఈజ్ యామార్ తీసుకోవాలి. V2 ఉంటే was were తీసుకోవాలి. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, అక్కడ V1 కాబట్టి was were సెట్ అవ్వదు. అదేవిధంగా హ్యాస్ బీన్ కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ హ్యాడ్ ఉన్నప్పుడు ఇందాక నేనేం చెప్పాను, హ్యాడ్ గానీ హ్యావ్ గానీ హ్యాస్ గానీ ఉంటేనే బీన్ రావాలని చెప్పాను. మనకి క్వశ్చన్ లో అవేవి లేవు కాబట్టి బీన్ కూడా రాదు. అలాగే ఇక్కడ V1 ప్లస్ సింగ్ ఫామ్ లేదు కాబట్టి బీయింగ్ కూడా రాదు. ఇక్కడ బీయింగ్ ఉంది. ఇందాక నేను ఏం చెప్పాను, V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటేనే బీయింగ్ రావాలి అని చెప్పాను. అక్కడ ఉన్నది కేవలం రైట్ అంతే, రైటింగ్ కాదు. రైటింగ్ ఉంటే అప్పుడు బీయింగ్ అని వాడండి, రైట్ అని ఉంటే బీయింగ్ అని వాడకండి. ఓకేనా, సింపుల్ గా మన ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఆన్సర్ ని పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అందరూ కూడా దే ఆర్ వాచింగ్ ఏ మూవీ, దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. సో ఇందులో మనకి ప్యాసివ్ వాయిస్ చూద్దాం ఇప్పుడు. సో వాచింగ్, మీకు ఇందాక నేను చెప్పినట్లుగా వాచింగ్ ఉంది, V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంది. V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ బీయింగ్ ఉన్నది తీసుకోవాలి, అంతే కదా. V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటే బీయింగ్. ఈ బ్రెయిన్ లో అలా దాన్ని ప్రింట్ చేసుకోండి, గజరీ రాసుకున్నట్టు ఒంటి మీద రాసేసుకోకుండా బ్రెయిన్ లో ప్రింట్ చేసుకోండి దాన్ని. ఓకేనా, సో బీయింగ్ ఉండాలి. ఇక్కడ బీయింగ్ ఎందులో ఉంది, ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ లోనే ఉంది. అది కూడా ఏ ఆప్షన్ లో ఉంది, ఇదిగో సెకండ్ ఆప్షన్ లో ఉంది. దట్ ఈస్ ద రైట్. ఇంకా వెళ్లే కొద్దీ మనకి ఫాస్ట్ అయిపోతుంది. ఇక అన్ని ఆప్షన్స్ కూడా క్రాస్ చెక్ చెయ్యక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రెండిట్లో బీయింగ్ ఉందనుకో, ఒకవేళ ఇన్ కేస్ రెండిట్లో బీయింగ్ ఉంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ ని చూసుకోవాలి. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ అంటే ఈజ్ రావచ్చు, యామ్ రావచ్చు, లేదా ఆర్ కూడా రావచ్చు. బేస్డ్ అని ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ తీసుకోండి, ఆబ్జెక్ట్ అయి ఉంటే యామ్ తీసుకోండి, ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ఆర్ తీసుకోండి. ఇవి కాకుండా వజ్ కానీ వర్ కానీ వచ్చి బీయింగ్ వస్తే తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఈజీ ఆర్ ఇచ్చినప్పుడు, ప్రెసెంట్ ఇచ్చినప్పుడు మనం కూడా ఆన్సర్ లో ప్రెసెంట్ తీసుకోవాలి. అలా కాకుండా కింద వజ్ బీయింగ్ అన్నాడు అనుకో, అది రాంగ్. ఎందుకంటే వజ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, కాబట్టి అది రాంగ్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, రైట్. సో అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా 2 పాయింట్స్ 3 పాయింట్స్ వస్తాయి అనేసి. ఒక పాయింట్ ఏంటి, V1 ప్లస్ సింగ్ ఫామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీయింగ్ రావాలి. ఆ రూల్ మీద మనం థర్డ్ క్వశ్చన్ చేసాం. అదేవిధంగా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీన్ రావాలి. దాని మీద కూడా మనం క్వశ్చన్స్ చేసాం, ఇంకా చూద్దాం. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. ఇది ఇక్కడ చూడండి, ద సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై లత. హ్యాస్ బీన్ అన్నాడు. సో హ్యాస్ బీన్ అన్నప్పుడు మనకి కింద కూడా హ్యాస్ ఉండాలి. హ్యాస్ ఉన్నప్పుడు పక్కన ఇప్పుడు కూడా ఎవరు ఉంటారు, జనరల్ గా V3 ఉండాలి యాక్టివ్ వాయిస్ లో అయితే గనక. అదే ప్యాసివ్ వాయిస్ లో అయితే గనక బీన్ వచ్చి V3 రావాలి. ప్యాసివ్ వాయిస్ లో అయితే బీన్ వచ్చి V3 రావాలి. వాడు ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ ఇచ్చేసాడు, ఇదిగో హ్యాస్ బీన్ V3, సంగ్ అంటే V3 కదా, వాడు ఇచ్చేసాడు. మనం ఇప్పుడు యాక్టివ్ వాయిస్ రాయాలి. యాక్టివ్ వాయిస్ అంటే హ్యాస్ ప్లస్ V3 ఉన్నది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద కూడా మనకి హ్యాజే ఉండాలి. హ్యాస్ ఉందంటే ఖచ్చితంగా పక్కన V3 ఉండాల్సిందే ఇంకా. ఓకేనా, సో కాబట్టి మనం ఇప్పుడు హ్యాస్ ప్లస్ V3 ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్. ఎక్కడ ఉంది హ్యాస్ ప్లస్ V3, ఇదిగో D లో ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, సో అది మన ఆన్సర్. రైట్, ఇంకా మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదో కూడా షార్ట్ కట్ గా చెప్తాను చూసుకోండి. సాంగ్ అంటే మనకి V2 కాబట్టి రాదు. ఎందుకు రాదు అంటే హ్యాస్ అనేది మనకి ప్రెసెంట్ ఫామ్ లో ఉంది, సాంగ్ అనేది V2 ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యాస్ ఉంటే అసలు హ్యాస్ తీసేసుకోవాలి ఆన్సర్ లో కూడా. ఆన్సర్ లో హ్యాస్ ఉంటేనే పైన కూడా హ్యాస్ వస్తుంది. కాబట్టి మనకి ఇది రానే రాదు. అండ్ వజ్ అనేది హ్యాస్ కి ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది, ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, బీన్ వచ్చింది, కాబట్టి ఇది రాదు. అలాగే సింగ్స్ అన్నాడు, సింగ్స్ ఉన్నప్పుడు బీన్ రాదు కదా, సింగ్స్ ఉంటే బీన్ రాదు కదా. బీన్ రావాలంటే ఏముండాలి, ఖచ్చితంగా హ్యావ్ హ్యాజ్ ఉండాలి. హ్యావ్ హ్యాజ్ ఉంటేనే బీన్ వస్తుంది. కాబట్టి ఇలా చూసుకున్నా సరే డిఏ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కొత్త క్వశ్చన్ ఒకటి వచ్చింది, జాగ్రత్తగా చూడండి. హీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అన్నాడు. ఎప్పుడైనా సరే విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే కానీ, సో ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా బి ఉండాలి. వాళ్ళు ఏమడిగారు, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడిగారు అంటే మనం బి ఉన్న దాన్ని పికప్ చేసుకోవాలి. బి తర్వాత V3 ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ బి ఇక్కడ ఉంది. ఫస్ట్ దాంట్లో లేదు, డింగ్ 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 తీసేయండి. సెకండ్ దాంట్లో ఉంది, అలా ఉంచండి. బీయింగ్ అన్నాడు. ఇక్కడ బీయింగ్ అంటే కంప్లీటింగ్ అంటే బీయింగ్ వస్తుంది. నేను కంప్లీట్ అన్నాను కాబట్టి బీయింగ్ రాదు, తీసేయండి. హ్యాస్ బీన్ బీన్ అంటున్నాడు వీడు. ఇక్కడ నేను హ్యావ్ హ్యాజ్ ఏదైనా క్వశ్చన్ లో వాడుంటే ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వాడుంటే అప్పుడు బీన్ వద్దును. ఇక్కడ బీన్ లేదు, ఇక్కడ వాడలేదు కాబట్టి బీన్ కూడా తీసేసేయండి. ఇక మిగిలింది ఏంటి మనకి, ఇదిగో విల్ బి కంప్లీటెడ్, దట్ ఈస్ ద ఆన్సర్. విల్ వచ్చింది, బి కూడా వచ్చింది. ప్యాసివ్ వాయిస్ కాబట్టి V3 వాడాడు. బై హిమ్ అని అన్నాడు, అతని చేత. ఓకేనా, రైట్, నెక్స్ట్ చూద్దామండి. ద డోర్ ఈజ్ ఓపెన్ బై ద గార్డ్ అండి. ద డోర్ ఈజ్ ఓపెన్ బై ద గార్డ్.
సో ఈజ్ ఓపెన్ అన్నాడు. ఇక్కడ కూడా V1 ప్లస్ ఇంగ్ ఫార్ములు లేవు. అదే విధంగా మనకి బీన్ కూడా లేదు. ఓకేనా, మన ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్దాం. దీనికి యాక్టివ్ వాయిస్ రాయమన్నారు. యాక్టివ్ వాయిస్ అంటే ఓపెనింగ్ వస్తుందా? మనకి ఇక్కడ ఇచ్చింది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ ఉంటే ఓపెనింగ్ అని వస్తుంది. మరి బీయింగ్ ఉందా ప్యాసివ్ వాయిస్ లో? లేదు. కాబట్టి ఓపెనింగ్ కూడా రాదు. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్స్ అన్నాడు. ఈజ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ లో ప్యాసివ్ వాయిస్ లో ఈజ్ అనేది ప్రెసెంట్ కాబట్టి ఓపెన్ కూడా V1 కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సి ఆప్షన్ చూసుకుంటే ఈజ్ అనేది ప్రెసెంట్, వజ్ అనేది పాస్ట్, పక్కగా టెన్స్ మారిపోతుంది కాబట్టి రానే కూడదు. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ అన్నాడు, ఇక్కడ హ్యాజ్ అన్నాడు. మన ఈజ్ ఉన్నప్పుడు ఈజీ ఆమార్కి సంబంధించినవి తీసుకోవాలి, లేదా V1 తీసుకోవాలి. అలా హ్యాజ్ అని మనం మార్చేయకూడదు. అండ్ హ్యాజ్ రావాలి అంటే ఇంకొక రూల్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా బీన్ ఉండాలి. మరి ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ లో బీన్ ఉందా? లేదు. కాబట్టి యాక్టివ్ వాయిస్ లో కూడా మనకి హ్యాజ్ రాకూడదు, తీసేయండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నౌ? బి. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వినండి, అవే వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఏం లేదండి, పైన బీయింగ్ ఉంటే కింద V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ తీసుకోండి. పైన బీన్ ఉంటే కింద హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తీసుకోండి. ఓకేనా, పైన V1 ఉంటే ఈజీ ఆర్ తీసుకోండి. V2 ఉంటే వజ్ వర్ తీసుకోండి. విల్ ఉంటే బి తీసుకోండి. ఆప్షన్స్ లో ఇవి చూసుకోండి చాలు, ఇంకేమి వద్దు. ఓకేనా, ఈ 5 పాయింట్స్ నేను కరెక్ట్ గా రూల్ లాగా రాసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో పెట్టిన వెంటనే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఈ రోజు ఆఫ్టర్నూన్ కి ఫ్రేజల్ వెబ్స్, ఇడియమ్స్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కరెక్షన్స్ అన్ని PDFs కూడా నేను అప్లోడ్ చేస్తాను. అవి మీకు చూసుకోవచ్చు ఇంకా. ఓకే, ఈ రోజు అంతా కొంచెం వాటిని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, హూ బ్రోక్ ద విండో. ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మారుస్తున్నప్పుడు ఇలా హూ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, బై హూమ్ గా మార్చాలి. దాన్ని బ్రెయిన్ లో పెట్టేసుకోండి, బై హూమ్ గా మార్చాలి. ఓకేనా, ఇప్పుడు బై హూమ్ అనేది ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ లో. ఇది ఎక్కడ ఉంది? బై హూమ్. ఇక్కడేమో హూ అన్నాడు, తప్పు. ఇక్కడ కూడా హూమ్ అన్నాడు, బై హూమ్ అనలేదు, తప్పు. ఇక్కడ బై హూ కాదండి, బై హూమ్ అనాలి, తప్పు. కాబట్టి 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో అలా మనం ఇంకా స్ట్రక్చర్స్ అన్ని మనం చూసుకోకుండా సింపుల్ గా మనం చేస్తున్నాం అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక స్ట్రక్చర్స్ అన్ని చూసుకోవాలంటే మన గ్రామర్ టాపిక్ 3 hours వినాల్సిందే. వింటే మనకి అక్కడ ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, అది ఎలా మారింది అని నేను మీనింగ్ఫుల్ గా మీకు అంతా క్లియర్ గా చెప్తాను. ఓకేనా, ఎక్కడ కూడా బట్టి పట్టే పని ఏమి ఉండదు. ఇంగ్లీష్ అసలు బట్టి నేర్చుకోకూడదు. నాకు ఇంగ్లీష్ అంటే ఫస్ట్ నుంచి చాలా భయం. నేను ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నాను. సో అదే ఇంట్రెస్ట్ తో అందరికీ నేర్పిస్తున్నాను. ఓకేనా, అక్కడ కూడా ఎవరికి కూడా నేర్చుకున్నప్పుడు బోర్ కలగకుండా ఉండాలి, ఇంగ్లీష్ ని సింపుల్ గా నేర్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఉంటాను ఇప్పుడు కూడా. కాబట్టి మీరు కూడా చక్కగా వినడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్, ఐ హోప్ ఎవ్రీబడి వాంట్ టు గెట్ గుడ్ జాబ్ అండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా అటు ఇటు అయినా సరే మీరు వెంటనే కూడా ఇంగ్లీష్ కోచింగ్ తీసుకోవచ్చు. మీరు తీసుకొని మిగతా జాబ్స్ కూడా ట్రై చేయండి. అక్కడతో ఆగదు మీరు ఎవరు కూడా. యూ షుడ్ నాట్ స్టాప్ అండి. ఇది కాకపోతే ఇంకొకటి మనకి ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఓకేనా, బట్ ఐ హోప్ మీరు చాలా కష్టపడి ఉంటే, రాకపోతే డిస్కరేజ్ అవుతారు. నేను చూస్తూ ఉంటాను స్టూడెంట్స్ ని, చాలా మందిని చూస్తూ ఉంటా డైలీ ఎగిస్తే. బట్ అవ్వకూడదు, మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి మంది. ఓకేనా, అంత కూడా పాజిటివ్ గానే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఫర్ యూ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద లెటర్ వాజ్ బీయింగ్ రిటన్ బై హర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బీయింగ్ ఇచ్చాడు. బీయింగ్ ఇచ్చినప్పుడు మన క్వశ్చన్లు ఏముండాలి? ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇక్కడ ఇంగ్ ఫామ్స్ ఏమున్నాయి చూడండి, జాగ్రత్తగా చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ ఇంగ్ ఫామ్ లేదు, తీసేయి. రిటర్న్ అన్నాడు, రోట్ అన్నాడు, ఇంగ్ ఫామ్ లేదు, తీసేయి. ఇది రైటింగ్ అన్నాడు, ఇక్కడ సిడిలో ఇంగ్ ఫామ్స్ ఉన్నాయి. బీయింగ్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ రావాలి కదా, రెండిట్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు రెండిట్లో ఉన్నప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను, రెండిట్లో కూడా మీకు ఇంగ్ ఫామ్స్ ఉంటే ఏం చేయమని చెప్పాను? హెల్పింగ్ వెర్బ్ ని చూసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? వజ్ ఉంది. సో మరి ఈజ్ వస్తుందా? వజ్ అంటే పాస్ట్, ఈజ్ అంటే ప్రెసెంట్. ఈజ్ రాదు కాబట్టి డి ఆప్షన్ తీసేసాయి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఓన్లీ సి ఇస్ ద ఆన్సర్, ఎందుకంటే వజ్ అనేది అక్కడే ఉంది కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. దే హ్యాడ్ బిల్ట్ ఏ హౌస్. సో ఎప్పుడైనా సరే హ్యాడ్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏం రావాలని చెప్పాను? బీన్ రావాలి అని చెప్పాను. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు బీన్ ఖచ్చితంగా ఆన్సర్ లో ఉండాలి అని చెప్పాను ప్యాసివ్ వాయిస్ లో. ఇక్కడ బీన్ ఉందా? లేదు, తీసేయి. ఇక్కడ వజ్ ఉంది, బీన్ లేదు, తీసేయి. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది, ఇక్కడ హ్యాజ్ బీన్ ఉంది, రెండిట్లోనూ బీన్ ఉంది. అయ్యరే, రెండిట్లో బీన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు హెల్పింగ్ వెర్బ్ వైపు లుక్ వేయాలి. హెల్పింగ్ వెర్బ్ ఎవరు ఉన్నారు? అక్కడ హ్యాడ్ ఉంది. సో ఎందులో అయితే హ్యాడ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ హ్యాడ్ ఎందులో ఉంది? సి లో ఉంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో అలా అలా ఒక దాంట్లో కుదరకపోతే నెక్స్ట్ దాంట్లో చూసుకోవాలి. బట్ ఏది కాకుండా అయితే కనుక ఉండదండి. ఓకేనా, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? నెక్స్ట్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా చూసానండి ఈ పేపర్ లోనే. డూ అంటే మనకి V1 అండి. డూ, డస్, డిడ్ అని 3 ఫార్మ్స్ ఉంటాయి. డూ, డస్ ఏమో V1, డిడ్ ఏమో V2. ఓకేనా, ఇప్పుడు మన V1 లో ఉంది అంటే ప్రెసెంట్ లో ఉంది అనుకోండి. ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మనకి వజ్ వస్తుందా?
డి చూడండి ఒకసారి was వస్తుందా రాదు తీసేయండి ఎందుకంటే was అనేది పాస్ట్ ఓకేనా మరి ఈజ్ వస్తుందా అంటే ఈజ్ వస్తుంది ఈజ్ ప్రెసెంట్ ఇది కూడా ప్రెసెంటే ఇక్కడ నేను స్పీక్ అన్నాను స్పీకింగ్ అనలే కదా సో బీయింగ్ అనేది రాదు తీసేయి ఇక్కడ నేను స్పోక్ అనొచ్చు ఇక్కడ నేను హ్యావ్ హ్యాడ్లు ఏం వాడలే కాబట్టి బీన్ కూడా రాదు తీసేసాయి సో మిగిలింది ఏంటి ఆన్సర్ ఇప్పుడు జస్ట్ ఇదే మాత్రమే ఓకేనా మేడం ఇది ఇలాగే ఎందుకు రావాలి ఈ స్ట్రక్చర్ అలాగే ఎందుకు ఉంది అని మీకు నేను జస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అవ్వడానికి షార్ట్ కట్ గా చెప్పాను ఉన్న టైంలో ఒకవేళ మీకు క్లియర్ కట్ గా మీకు స్ట్రక్చర్స్ అన్ని అసలు ఎలా ఫ్రేమ్ చేశారు మీరు అని మీకు అంతా తెలుసుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ఆల్ ఇన్ వన్ కోర్స్ అండి అందులో మీకు అన్ని ఎగ్జామ్స్ కి కలిపి బ్యాంక్ ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి వాళ్ళకి మెథడాలజీ కూడా చెప్తాము అన్ని కోర్సెస్ కి కలిపి మీకు కోర్ట్ ఎగ్జామ్స్ కి ఎస్పెషల్లీ కోర్ట్ ఎగ్జామ్స్ కూడా మీ దగ్గరలో ఉన్నాయి కదా అన్ని కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి సో దిస్ ఈస్ ద రైట్ టైం టు క్రాక్ అండి సో మంచి మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ అప్ చేసుకోవచ్చు ఇంకా బిల్డప్ చేసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ కి రాయొచ్చు యాజ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా మీరు అన్నిట్లో కూడా ఉండే సిలబస్ ఇది ఇంగ్లీష్ ప్రతి దాంట్లో అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం బ్యాంకింగ్ డెప్త్ గా ఉంటుంది కొంచెం ఎస్ఎస్సీకి డెప్త్ గా ఉంటుంది క్వశ్చన్స్ వేరియేషన్స్ ఉంటాయి తప్ప గ్రామర్ మాత్రం ఒకటే గ్రామర్ ఒక్కసారి నువ్వు గ్రామర్ ప్రాపర్ గా నేర్చుకున్నావు అంటే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా సరే ఇంగ్లీష్ నువ్వు మంచి మార్క్స్ అయితే కనుక సాధించవచ్చు ఓకేనా రైట్ అండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే అన్ని కూడా ఇక్కడ చెప్పడం కుదరదు నేను ఈ రోజు కొన్ని క్విజెస్ అనేవి నేను వాయిస్ మీద టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ మీకు ఆఫ్టర్నూన్ లోపల రిపోర్టెడ్ స్పీచ్ మీద కూడా వీడియో అప్లోడ్ చేస్తాను రిపోర్టెడ్ స్పీచ్ మీద క్విజెస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా లాస్ట్ లో ఏదో ఒకటి మాట్లాడుతుందని స్కిప్ చేయకండి ఇప్పుడు నేను చెప్పేదంతా ఇంపార్టెంటే కదా ఎందుకంటే క్విజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సో టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ అందరికీ కూడా అందులో మీకు సంబంధించిన క్విజెస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్ ఒక పక్కన క్లాసెస్ లో క్విజెస్ పెట్టట్లేదు బట్ ఈ రోజు నేను అన్ని కూడా క్విజెస్ పెడతాను సో జాగ్రత్తగా మీరు అందరూ క్విజెస్ రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్ బాయ్